ప్రేమైన దేవుని పిల్లలారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారి శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి నామంలో ముందుగా మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. మనము తెలుసుకునేటువంటి అంశము దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి నీకు ఉందా? మనము తెలుసుకునేటువంటి అంశం అండి. దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి నీకుందా? డూ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ రిగార్డింగ్ గాడ్స్ హౌస్? బహు జాగ్రత్తగా మీరు వింటూ వాస్తవాలు గ్రహించాలని, దేవుని యొక్క వాక్యమునకు రెస్పెక్ట్ ఇవ్వాలని ప్రేమపూర్వకంగా మీ అందరికి నేను తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నప్పుడు మనకు ఒక షెల్టర్ కావాలి నివాసం చేయడం కొరకు. కాబట్టి మనం ఏం చేస్తామంటే అద్దె ఇళ్లలో కాపురం చేస్తాం. అద్దె ఇళ్లలో ఉన్నటువంటి వారి యొక్క కోరిక ఏంటంటే ఒక పర్మనెంట్ ఇల్లు కట్టుకోవాలి అని చెప్పేసి అనుకుంటారు. సో దేవుని కృపతో పర్మనెంట్ ఇల్లు కట్టుకున్నటువంటి వారు కూడా ఉంటారు. అద్దె ఇళ్లలో ఉన్నటువంటి వారే కానీ, సొంత ఇళ్లలో ఉంటున్నటువంటి వారే కానీ, వారికి ఉండేటువంటి ఆసక్తి ఏంటి అని మనం ఆలోచిస్తే, ఎంతకాలం అయితే వారు ఆ ఇంటిలో ఉంటారో ఆ ఇంటి పట్ల మంచి ఆసక్తి కలిగి ఉంటారు. ఆసక్తి అంటే ఏ విషయంలో ఆసక్తి అని మనం ఆలోచిస్తే, ఇంటిని నీట్గా చూసుకోవటం, మరి వారానికి 2-3 సార్లు కడుక్కోవటము, చక్కగా దాన్ని అలంకరించుకోవటము, గోడలకి పెయింట్ పోతే పెయింట్ వేసుకోవటాలు, మరి ఈ ఫ్లవర్స్ లాంటి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవటాలు, చక్కగా ఇంటిని చూసుకుంటారు. ఇంకా సొంత ఇల్లు వాళ్ళైతే అమౌంట్ వెచ్చించి నా ఇంట్లో మంచి ఫర్నిచర్ ఉండాలి, గెస్ట్లు వచ్చినప్పుడు మరి కూర్చున్నప్పుడు హ్యాపీగా ఫీల్ కావాలని చెప్పేసి వారి యొక్క ఇంటిలో మంచి ఫర్నిచర్స్ వాళ్ళు ఉంచుకోవడం మనం చూస్తూనే ఉంటాం. ఇంకా ఏదైనా సందర్భాలు వచ్చినప్పుడు, పెళ్ళిళ్ళే కానీ ఇంకేదైనా వాళ్ళ గృహాలలో ఈవెంట్ జరిగినప్పుడు కానీ వారి యొక్క ఇంటిని చక్కగా తీర్చిదిద్దుతూ ఉంటారు. ఎందుకు ఇంటి మీద అలాగా కాన్సన్ట్రేషన్ పెడతారంటే ఆసక్తి. ఎంతకాలం అయితే మేము ఇంట్లో ఉంటామో అంతకాలము ఇల్లు నీట్గా ఉండాలి, చక్కగా ఉండాలని ఇల్లు చూస్తూ ఉంటారు. అందుకొరకే బయట వారు ఏమంటారంటే ఫస్ట్ ఇల్లును చూసి ఇల్లాలని చూడాలని అంటారు. ఇల్లు కరెక్ట్గా ఉన్నప్పుడు ఇల్లాలు కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి మాకు ఎందుకు లేని కొంచెం కానీ ఇంటి మీద ఆసక్తి చూపిస్తూ ఉంటారు చాలామంది. మనందరికీ తెలిసినటువంటి సంగతులు ఇవి. ప్రియులారా, మరి ఇది వాస్తవమైనప్పుడు దేవుని పిల్లలు కూడా ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు దేవుని ఇంటి మీద ఆసక్తి ఉంచాలంటారా వద్దంటారా? దేవుని ఇంటి మీద కూడా ఆసక్తి పెట్టాలి, ఆసక్తి చూపించాలి. అంతే కదండి. మనం ఉంటున్న ఇల్లు, మనము కట్టుకున్న ఇల్లు శ్రేష్టమా లేకపోతే దేవుడి యొక్క ఇల్లు శ్రేష్టమా? దేవుడి యొక్క ఇల్లే శ్రేష్టం. మరి దీని మీదనే మనం ఇంత మనసు పెట్టి చక్కగా తీర్చిదిద్దుకోగలిగినప్పుడు మరి దేవుడి ఇంటి గురించి ఆలోచించొద్దా? అందుకొరకే దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి అసలు నీకుందా లేదా? యాజ్ ఏ క్రిస్టియన్, ఒక క్రైస్తవురాండగా మనం అన్ని కూడా ఆలోచించాలి. ప్రియుల, ఎంతవరకు ఆయన ఇంటి మీద నీకు ఆసక్తి ఉంది? ఆసక్తి ఉండి నువ్వేం చేస్తున్నావు నీ ఆసక్తితో దేవుని ఇంటిని గూర్చి అనేది ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము తెలుసుకున్నాం. నాకు ఇవ్వబడినటువంటి సమయం 45 నిమిషాలు, ఆల్రెడీ 5 మినిట్స్ అయిపోయినాయి. 40 మినిట్స్ క్లోజ్ చేయాలి, ఎందుకంటే నెక్స్ట్ క్వశ్చన్ అవర్ ఉంటుంది కనుక.
కనుక జాగ్రత్తగా మీరు వింటూ ముందుకు సాగాలని ప్రేమతో కోరుతున్నాను. దేవుని ఇంటి మీద ఆసక్తి మనం కలిగి ఉండాలంటే దేవుని యొక్క ఇల్లు ఏంటో మనకి తెలియాలా వద్దా? గత కొన్ని వారాల క్రితము దేవుడి యొక్క ఇంటిని గురించి మీకు పరిచయం చేసుకుంటూ వస్తున్నాను. దేవుడి ఇల్లు అంటే ఏమండి? సంఘము. దేవుడి ఇల్లు అంటే సంఘం అని బైబిల్లో ఎక్కడుంది? ఎందుకంటే మనకి ఊహలు వద్దు, వాక్యమే వద్దు. కనుక మన వాక్యం దగ్గరికి వెళ్ళాలి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము, దయచేసి అందరు తీయాలండి. 6వ వచనము. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనము. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరంగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. సో దేవుని యొక్క ఇంటి విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలంటే దేవుడి ఇల్లు ఏంటి అని పరిశీలించుకుంటాం. మనం ఇక్కడికి వచ్చాం. ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త కాదు, రచయిత ఏమంటుండంటే గ్రంథకర్త తండ్రి అయిన దేవుడే. రచయితల ద్వారా తన గ్రంథాన్ని కంప్లీట్ చేసుకున్నాడు. రచయిత ఎవరంటే పౌలు గారు. హెబ్రీ రచయిత పౌలు గారు. పౌలు గారు దీనికి ఏం చెప్తుందంటే మనమే అంటే సంఘమే ఆయన యొక్క దేవుడి యొక్క ఇల్లు అని చెప్పేసి అంటున్నాడు. ప్రియులారా, మనం అంటే క్రీస్తు సంఘం. ప్రపంచంలో ఉన్న క్రీస్తు సంఘం అంతా కలిపి దేవుడి యొక్క ఇల్లు. ఆ ఇంటిలో మనము సభ్యులుగా ఉన్నాము. బంగారు పాత్రలుగా, ఎండి పాత్రలుగా, కర్ర పాత్రలుగా, మట్టి పాత్రలుగా మనము సభ్యులుగా ఉన్నాము ఆయన ఇంటిలో. సో మనమంతా కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడి యొక్క ఇల్లు. మనమే దేవుడి యొక్క సంఘము అనొచ్చు. క్రీస్తు సంఘమే దేవుడి యొక్క ఇల్లు అనొచ్చు, రాజ్యం అనొచ్చు, మందిరం అనొచ్చు, అనేక రకాలుగా దీన్ని అనొచ్చు అని చెప్పేసి గతంలో మీకు నేను చెప్పాను. కాబట్టి క్రీస్తు యొక్క సంఘమే దేవుడి యొక్క ఇల్లు అని కన్ఫర్మ్ అయిపోయింది. రైట్. సబ్జెక్ట్ ఏంటి? మరి దేవుని ఇంటిని కూర్చున్న ఆసక్తి నీకుందా? దేవుని ఇంటిలో ఉన్నటువంటి నీకు, క్రీస్తు సంఘంలో ఉంటున్నటువంటి నేను మనకి ఈ దేవుని ఇంటిని కూర్చున్నటువంటి ఆసక్తి నీకుందా లేదా? ఉంటే నువ్వు చూపించే ఆసక్తి ఏంటిది? ఏ విషయంలో ఆసక్తి చూపిస్తున్నావు? నీ ఇంటిని గురించి ఆసక్తి చూపిస్తున్నావు అంటే పెయింట్ వేస్తున్నావు, మొక్కలు తెస్తున్నావు, పెడుతున్నావు, రకరకాలుగా ఇంటిని తీర్చిదిద్దుతున్నావు, కడుగుతున్నావు, ముగ్గు పెడుతున్నావు, ఇంకేదో చేస్తున్నావు. ఆ ఇంటి పట్ల నీకున్నటువంటి ఆసక్తి అది. ఇంటి ముందు ఇంకా రకరకాలే అలంకరిస్తూ ఉంటున్నావు, బాగానే ఉంది. మరి దేవుని ఇంటిని గురించి కూడా ఆలోచించాలి కదా. ఆలోచించాలంటే నీకు ఆసక్తి ఉండాలి కదా. సో నీకున్న ఆసక్తి ఏంటి? ఆసక్తితో ఏం చేస్తున్నావు? నీ ఇంటిని, దేవుడి యొక్క ఇంటిని ఎలాగ అలంకరిస్తున్నావు? ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఇవన్నీ కూడా ఆలోచించాలి. ఎప్పుడైనా మీరు ఆలోచించాలండి ఇదంతా? దేవుని ఇంటి పట్ల మనం ఆసక్తి కలిగి ఉన్నామా? కలిగి ఉంటే ఏం చేస్తున్నాము? నీ వంతుగా నీవు, నా వంతుగా నేను, మన వంతుగా మనము. ఈ సమయంలో మనము చూద్దాం. దేవుని ఇంటిని కూర్చున్నటువంటి ఆసక్తి మనకు ఉండాలంటే దేవుని పిల్లలుగా ఏ విషయంలో ఉండాలి? ఏం చేస్తే ఆసక్తిని మనము కనపరిచినటువంటి వారము అవుతాము? తెలుసుకోవాలంటారా వద్దంటారా? తెలుసుకోవాలి. రైట్. ఈ సమయంలో మనము బైబిల్లో అనేకమైనటువంటి సందర్భాలు ఉన్నాయి. అన్నిటిని గురించి చెప్పడానికి సమయం సరిపోదు కనుక ఒక 3 ప్రస్తావన మీ ముందు ఉంచుతాను నేను. ఇంపార్టెంట్ పర్సన్స్. రోజు అందరూ ఇంపార్టెంట్ పర్సన్సే. అందులో ఇంకా ముఖ్యమైనటువంటి పర్సన్స్ వీరు కూడా దేవుని యొక్క ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తులు. వీరు కూడా దేవుని యొక్క ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తులు.
ఈ వ్యక్తులు దేవుని ఇంటిని గురించి ఎలాంటి ఆసక్తి కలిగి ఉన్నారు? చందు ఇక్కడ ఉన్నావా? ఏదో ఆలోచిస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఈ వ్యక్తులు దేవుని ఇంటిని గురించి ఎలాంటి ఆసక్తి కలిగి ఉన్నారు అన్నటువంటి సంగతిని ప్రియులారా ఈ సమయంలో మనము చూస్తున్నాము. వాళ్ళు ఏ ఆసక్తిని కలిగి ఉన్నారో మనము తెలుసుకొని పరిశీలించి మనం కూడా వారి యొక్క బాటలో, వారి యొక్క అడుగుజాడలలో ప్రయాణము చేద్దాము. ఓకేనండి, రైట్. ముగ్గురు గురించే నేను ప్రస్తావిస్తాను. చాలా సంగతులు ఉన్నాయి కానీ ప్రస్తుతానికి అవసరం లేదు, కొన్ని చెప్తే మీకు అర్థమైపోయింది. ముందుగా నేను ఎవరి గురించి చెప్పాలని ఆశపడుతున్నానంటే మోషేను గురించి మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. మోషే ప్రియులారా, ఎవరి మోషే అని మనం ఆలోచిస్తే ఒకసారి సంఖ్యాకాండంలోనికి వెళ్దాము. సంఖ్యాకాండము 12వ అధ్యాయము అందరూ తీసినట్లయితే ఈ 12వ అధ్యాయంలో కానీ పాత నిబంధన గ్రంథంలో కానీ మనం చదువుకుంటూ వస్తే మోషే ఇశ్రాయేలీయులకు నాయకుడిగా ఉంటాడు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు బానిస జీవితాన్ని అనుభవిస్తున్నప్పుడు తండ్రి యొక్క కృపను బట్టి, తండ్రి యొక్క సజెషన్ బట్టి ఇశ్రాయేలీయులని తోడుకొని వస్తూ ఉంటాడు. అరణ్య మార్గం గుండా కానానులోకి వారిని తీసుకెళ్ళటం కొరకు నాయకుడుగా నాయకత్వం వహించి ముందుకు తీసుకొస్తూ ఉంటాడు. ప్రియులారా, ఈ మోషేను గురించి తండ్రి అయినటువంటి దేవుడు ఏం చెప్పిండో ఒకసారి 12వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతున్నా, మీరు చూడండి. అతడు 6 కలం చూడండి. వారిద్దరు రాగా ఆయన, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త యుండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అటివాడు కాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. సరే, ఇక్కడ 7లో ఏమంటున్నాడు దేవుడు? అతడు అంటే మోషే నా ఇల్లంతటిలో ఏంటండి? నమ్మకమైనటువంటి వాడు. నా ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు. నా ఇంటి విషయంలో ఆసక్తిగా ఉన్నాడు. దేవుని ఇంటిని కూర్చున్నటువంటి ఆసక్తి ప్రియులారా మోషేకున్నది. అంటే ఇక మీరు అర్థం చేసుకోండి, నా ఇల్లంతటిలో అంటున్నాడు దేవుడు. మోషే కాలంలో దేవుడికున్నటువంటి ఇల్లేంటిది? క్రొత్త నిబంధన గ్రంథంలో సంఘము దేవుడి యొక్క ఇల్లు అయితే, పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు జనాంగం అంతా దేవుడి యొక్క ఇల్లు. పాత నిబంధనలో ఉన్న ఇశ్రాయేలీలు దేవుని యొక్క సమాజము, దేవుని యొక్క సంఘము. క్రొత్త నిబంధనలో క్రీస్తు సంఘము దేవుని యొక్క ఇల్లు. గుర్తుపెట్టుకోండి. దేవుడు అంటున్నాడు, ఏమంటానండి? అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు, నా సంఘమంతటిలో నమ్మకమైనటువంటి వాడు. అంటే దేవుని ఇంటి పట్ల మోషేకున్నటువంటి ఆసక్తి ఏంటి? నమ్మకం, నమ్మకము. నమ్మకంగా ఉండాలి. దేవుని ఇంటిలో నాకున్న ఆసక్తి ఏంటంటే నేను నమ్మకంగా ఉండాలి అనుకున్నాడు మోషే. సబ్జెక్ట్ అదే కదండి మంది. దేవుని ఇంటిని కూర్చున్న ఆసక్తి నీకుందా? మోషేకున్న ఆసక్తి ఏంది? నమ్మకంగా నేను ఉండాలి, ఇల్లంతటిలో నమ్మకంగా నేను ఉండాలి. అది ఆయన ఆసక్తి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ఇంటిలో ఉన్నటువంటి మనం దేవుని ఇంటి మీద ఆసక్తి చూపించాలంటే మనలో నమ్మకం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్.
నమ్మకం ఉండాలి. నమ్మకము లాస్ట్ టైం చెప్పాను, వెన్స్డే. సామర్థ్యం ఉండాలి, నమ్మకం ఉండాలి. లాస్ట్ వెన్స్డే బైబిల్ క్లాస్లో చెప్పాను నేను. ఎందుకంటే దేవుడికి నమ్మకస్తులు కావాలి. ఆయన ఇంటిలో నివాసం చేసే ప్రతి ఒక్కరు ఆయన ఇంటి పట్ల ఆసక్తి కలిగి ఉండాలంటే ఎలాగ ఉండాలి వారు అంటే నమ్మకం కలిగి ఉండాలి. అంటిల్ అవర్ డెత్, మనము చనిపోయేంత వరకైనా, యేసు వచ్చేంత వరకైనా కూడా దేవుని ఇంటి పట్ల మనం ఆసక్తి కలిగి ఉండాలంటే నమ్మకంగా ఉండాలి. నమ్మాలి, దేవునికి నమ్మకంగా ఉండాలి, దేవుని సేవకులకి నమ్మకంగా ఉండాలి, సహోదరుల పట్ల నమ్మకంగా ఉండాలి. అన్ని విషయాల్లో నమ్మకము అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నమ్మకం లేదనుకోండి, ఎవడు నమ్మడు. ఒకసారి నమ్ముతాడు, రెండోసారి నమ్ముతాడు, మూడోసారి కథమే. నమ్మకాన్ని మనం కోల్పోతాం. ఒకటేసారి చెప్తాం, నమ్మలేదనుకో, రెండోసారి చెప్తాం, మూడోసారి. ఎంత చెప్పినా ఎక్కడేసిన గొంగలు ఎక్కడే ఉంటే కుక్క తోకకి ఏదో అంటారు, రాయి కట్టినట్టే మళ్ళీ తీయగానే వంకర పోయినట్టుకుంటే ఎవరు నమ్ముతాడు? ఎంతకాలం నమ్ముతారు? కాబట్టి ఇప్పుడు ఇలాగా నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. నమ్మాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. కీర్తన గ్రంథంలో దేవుడు ఏమంటాడో తెలుసా? కీర్తన గ్రంథం 101వ అధ్యాయం చేయండి. కీర్తనల గ్రంథము 101వ అధ్యాయము 6-7. దేవుడు అంటాడు చూడండి, నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు. అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలవడు అని అంటుండండి. దేశంలో నమ్మకస్తులైనటువంటి వారిని నేను కనిపెడుతున్నాను. దేశంలోనే నమ్మకస్తులైనటువంటి వారు ఎక్కడ ఉంటారు ఏంటి అని నేను ఎదురు చూస్తూ ఉంటాను, కనిపెడుతున్నాను అంటున్నాడు దేవుడు. దేశంలో నివాసం చేయాలంటేనే దేవుడికి నమ్మకస్తులు కావడం కరెక్ట్. అయితే మరి దేవుడి ఇంటిలో ఉండాలంటే ఇంకెంత నమ్మకంగా ఉండాలండి? దేవుని ఇంటిలో క్రీస్తు సంఘంలో సభ్యుడిగా మనం ఉండాలంటే నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. సేవకులు కొన్ని సందర్భంలో అందరిని నమ్మరు, కొందరిని నమ్ముతారు, అందరిని నమ్మరు. అందరిని నమ్మాలంటే నమ్మకంగా ఉండాలి. అన్ని విషయాల్లో నమ్మాలి. ఒక మనిషి మీద నమ్మకం పెట్టుకున్నాడంటే వాడు చచ్చిపోయేంత వరకు, ఆ వ్యక్తులు చనిపోయేంత వరకు కూడా విధేయులుగా ఉండాలి. అది దేవుడి యొక్క ప్రణాళిక. కాబట్టి ఒక వ్యక్తిని మనం నమ్మామంటే అవతలకు వాడు వెళ్ళిన తర్వాత మన గురించి మళ్ళీ బ్యాడ్గా చెప్పిండంటే, మన గురించి బ్యాడ్గా స్ప్రెడ్ చేస్తున్నాడంటే ఆ మనిషిని మనం ఏం అనలేము. కాకపోతే మైండ్లో సేవ్ చేసుకుంటాం, సిచ్యువేషన్ బట్టి ప్రొసీడ్ అవుతూ ఉంటాం. నమ్మకం అనేది వాళ్ళు కోల్పోయారు కనుక. కాబట్టి పిల్లరా, దేవుని ఇంటిలో ఉండేటువంటి వారికి ఉండే లక్షణం ఏంటంటే నమ్మకస్తులుగా ఉండాలి. కాబట్టి దేవుని ఇంటిని కూర్చున్న ఆసక్తి నీకుందా అంటే నువ్వు నమ్మకంగా ఉండాలి. నువ్వు నమ్మకంగా లేవంటే దేవుని ఇంటి పట్ల నీకు ఆసక్తి లేదు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పిల్లరా, ఇప్పుడు దేవుని ఇంటి పట్ల మోషేకు ఉన్నటువంటి ఆసక్తి ఏంటంటే నమ్మకము. అందుకొరకే ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం అంటాడు, ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉండని కన్ఫర్మ్ చేస్తున్న పౌలు గారు కూడా. మనం కూడా ప్రియులారా చనిపోయేంత వరకైనా, యేసు వచ్చేంత వరకైనా నమ్మకస్తులుగా ఉందాం ఆయన ఇంటి విషయంలో. ఓకే, మోషే విషయాన్ని పరిశీలన చేస్తే ఇంటి మీద నమ్మకస్తుడుగా ఉన్నాడు. ఆ తర్వాత ప్రియులారా మరొక వ్యక్తిని గురించి మనం చూద్దాం, ఇంపార్టెంట్ పర్సన్. ఇశ్రాయేలుని పరిపాలించినటువంటి 2వ రాజు ఎవరండి? దావీదు గారు దేవుని ఇంటి పట్ల తనకున్నటువంటి ఆసక్తి ఏంటిది?
ఏ విషయంలో అతను ఆ ఇంటి పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఆసక్తి కలిగి ఉంటారు కదండి. ఇప్పుడు నా ఇంటి విషయంలో నేను ఆసక్తి కలిగి ఉండాలంటే నేనేం చేయాలి? కబోర్డ్స్ లేవు, చేయించాలి. సీలింగ్ లేదు, సీలింగ్ చేయించాలి. నేను చేయవలసిన నా ఆసక్తి అది. మా పాప ఆసక్తి ఇంకొకటి, మా మిస్సెస్ ఆసక్తి ఇంకొకటి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆసక్తి ఉంటుంది ఇంటిని మంచిగా చూసుకునే విషయంలో. మోషేకు ఉన్నటువంటి ఆసక్తి ఏంటంటే నమ్మకంగా ఉండటం ఆయన ఆసక్తి. ఇక్కడ దావీదు కూడా అలాగే ఉన్నాడా, మరొక రకంగా ఉన్నాడా దేవుని ఇంటి పట్ల? ఈ సమయంలో మనం చూద్దాం. ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో ఉన్నారు దేవుని ఇంటి పట్ల ఆసక్తి కలిగి. ప్రియులారా, ఈ విషయం మనకు అర్థం కావాలంటే మరి దినవృత్తాంతముల మొదటి గ్రంథంలోని ఖచ్చితంగా మనం వెళ్ళవలసినదే. దినవృత్తాంతముల మొదటి గ్రంథము అందరూ తీయాలండి. 22వ అధ్యాయము 14. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 22వ అధ్యాయము 14లో దావీదు ఏమంటానంటే ఇదిగో నేను నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరం కొరకు 2 లక్షల మనుగుల బంగారమును 10 కోట్ల మనుగుల వెండిని తూచ శక్యము కానంత విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చి ఉన్నాను. రాళ్లను కూర్చి ఉంచితిని. నీవు ఇంకను సంపాదించుదువుగాక. చాలండి. ప్రియులారా, సొలొమోను గారు దేవుడి యొక్క మందిరాన్ని కట్టడానికి రెడీగా ఉన్నాడు. సొలొమోను గారు దావీదు యొక్క కుమారుడు. సొలొమోను గారు దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి, పాత నిబంధనలో దేవుడి యొక్క మందిరం అంటే దేవుడి యొక్క ఇల్లు. పాత నిబంధనలో ఇశ్రాయేలు జనాంగం అంటే దేవుడి యొక్క ఇల్లు. పాత నిబంధనలో ప్రత్యక్షపు గుడారం అంటే దేవుడి యొక్క ఇల్లు. అర్థమవుతుందండి? ప్రత్యక్షపు గుడారం అన్నా, ఇశ్రాయేలు జనాంగం అన్నా, యెరూషలేములో కట్టినటువంటి మందిరం అన్నా సొలొమోను గారి ద్వారా దేవుడి యొక్క ఇల్లు అని మీరు మర్చిపోవద్దు. ఇక్కడ సొలొమోను గారు దేవుడి ఇల్లుగా కట్టబడుతున్న మందిరం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇంకా కట్టలేదు సొలొమోను గారు, రెడీ టు బిల్డ్, కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. సో సొలొమోను గారి యొక్క తండ్రి దావీదు గారు ఏమంటున్నాడంటే ఇదిగో నేను నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరం కొరకు అంటే యెహోవా ఇంటి కొరకు 2 లక్షల మనుగుల బంగారం. మన దగ్గర తులమే లేదు, నా దగ్గర ఆఫే లేదు, నా చేతికి రింగే లేదు. తెలుసా అండి? చరిత్రను ఇంతవరకు పెట్టుకోండి నేను, ఎందుకంటే లేదు, వాస్తవమే. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ అర్థం చేసుకోండి ఎంత అద్భుతంగా చెప్తున్నాడు. యెహోవా మందిరం కొరకు 2 లక్షల మనుగుల బంగారమును 10 కోట్ల మనుగుల వెండిని తూచ చక్కము కానంత విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చి ఉన్నాను. రాళ్లను కూర్చి ఉన్నాను అంటున్నాడు. ఇంకేమన్నాడు తెలుసా? 29వ అధ్యాయం తీయండి. ఇదే అధ్యాయం 29:3. మరియు నా దేవుని మందిరం మీద, నా దేవుని ఇంటి మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత, మక్కువ అంటే మందిరం అంటే నాకు చాలా ఇష్టం. దేవుడి మందిరం, దేవుడి ఇల్లు అంటే నాకు మక్కువ, యమ ఇష్టం. ప్రేమన దేవుని బిడ్డలారా, ప్రసంగి గారి యొక్క మిస్సెస్ గారు ఆమె ఏమన్నా తెలుసా? బ్రదర్, మా ఇంట్లో ఉన్నా లేకపోయినా ఇక్కడ మాత్రం మీరు ఇది కట్టాలి బ్రదర్, నాకు ఆయన మందిరం అంటే బాగా ఇష్టం. పాపం ఆమె లేదు కన్నా పర్సనల్గా చెప్పింది నా దగ్గరికి వచ్చి. 20,000 కానీ 25,000 కానీ ఇక్కడ మాత్రం ఇవన్నీ కూడా అద్భుతంగా చేయాలి, లైట్లు ఎలగాలి బ్రదర్, దేవుడు అది అలా ఉండాలని చెప్పేసి అన్నదండి.
ఏమది 2000 3000 కాదమ్మా, 25,000 దాకేదంటే పర్వాలేదు బ్రదర్ అని చెప్పేసాను. ప్రసంగి బ్రదర్ కూడా చెప్పలే పాపం, తీసుకొచ్చి ఇచ్చేసింది 25,000. ప్రేమ దేవుని బిడ్డ సహోదరి మన పద్మావతి మేడం గారు 75,000. 75,000 అంటే 75 రూపాయలు కాదండి, 75,000 మార్బుల్స్కి, వికెట్, వీటన్నిటికి కూడా ఇచ్చింది. ఆమె ఎంతో ఖర్చు పెట్టిందండి. ఎందుకు సిస్టర్ గారంటే, బ్రదర్ ఈరోజే మంది, రేపు మంది కాదు, రేపు ఏమైతే తల ఉంచండి అని చెప్పేస్తాను. నా కాళ్ళ కింద ఉన్నటువంటిది హైదరాబాద్లో గోపి అని సాఫ్ట్వేర్ ఇంజనీర్ నా దగ్గర బాప్టిజం తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ బాబు వెళ్ళిపోగానే జాబ్ వచ్చేసింది. 18,000 కొట్టాడు. ఆ పని చేసి పెట్టాను. అంటే మీరు చాలామంది ఒక్కొక్కరు ఒక్కో రకంగా సహకరించారు. పేరు చెప్పట్లేదని ఫీల్ కావద్దు, మీరు కూడా చాలా సహకరించారు అందరూ. ఎందుకంటే మక్కువ, మందిరం అంటే మక్కువ. ఆ మక్కువతోటి ప్రియులారా మీరందరూ కూడా ముందుకు వచ్చేసి సహకరించారు. అర్థం చేసుకోండి. ఇక్కడ దావీదు గారు ఏమంటాడండి 29:3లో, మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతి విధమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు కాక నా స్వంతమైన బంగారమును పెట్టి, నా స్వంతమైన అంటే నేను దాచుకున్న నా స్వంతమైన బంగారమును పెట్టిని నా దేవుని మందిరం నిమిత్తము నేను ఇచ్చేదను, నేను ఇస్తా, ఇచ్చేసిండండి. అంటే దేవుని ఇంటి పట్ల తనకున్న ఆసక్తి ఒకసారి మీరు అర్థం చేసుకోండి. తాను తన కష్టకాలంలో సంపాదించిందంతా కూడా తీసుకొచ్చి ఓ దగ్గర పెట్టాడు. నా కుమారుడా సొలొమోను, ఇగో నిన్ను సేకరించిన మొత్తం యూజ్ చేసి నా దేవుని ఇల్లు కట్టు, మందిరాన్ని కట్టని చెప్పేసి ఇచ్చేసాడండి. బట్టి వండర్ఫుల్ అండి. పిల్లరా ఒకసారి అర్థం చేసుకుందాం. ఎంత అద్భుతంగా, బంగారం ఎంత, వెండి ఎంత డబ్బు, కలప సమస్తము, వెండి ఇనుమును కూడా సేకరించేసి తీసుకొచ్చి అక్కడ పెట్టినట్టు. ఏందయ్యా దాగేది, నీ ప్రయాస ఏంటంటే నాకు ఇష్టం, మక్కువ. దేవుడి మందిరం అంటే, దేవుడి ఇల్లు అంటే నాకు ఆసక్తి. సొలొమోను కట్టేసి అని చెప్పేసి అన్నాడు. స్వర్ణ దేవాలయాన్ని కట్టాలనే ఆసక్తి ఆయనకు వచ్చేసింది. కానీ దేవుడు అవకాశం ఇవ్వలే. నీ గర్భం కూడా నీ కుమారుడు వస్తాడు, ఆయన కడతాడు, అప్పుడు నేను ఆ యొక్క మందిరంలో ఉంటానని చెప్పేసి అంటాడు. అయినా సరే బ్యాక్గ్రౌండ్గా ఉండేది సమస్తం హెల్ప్ఫుల్గా హెల్ప్ చేసేసాడు సొలొమోనుకి. సొలొమోను గారు దేవుడి యొక్క మందిరాన్ని, దేవుడి యొక్క ఇల్లును కట్టాడు. ప్రేమ దేవుడి అర్థం చేసుకోండి. దేవుని ఇంటి పట్ల దావీదుకి ఉన్న ఆసక్తి ఏంటండి? తనకున్నది ఏది కూడా తండ్రి అనుకోలేదండి. కొన్ని సంఘాలలో ఏం జరిగింది తెలుసా? డబ్బులు లేని వాళ్ళు చేతులకున్న రింగులు తీసి కాంతి పెట్టలేరు తెలుసా? మీరు తెలుసా ఆ విషయం? ఏదుంటే అది వేసేస్తారు దేవుడికి. నా దేవుడు ఇచ్చాడు, నా దేవుడికి ఇచ్చేస్తా, నేను యెహోవా ఇచ్చాను అంతే, ఆయనకి ఇచ్చేస్తే ఇంకెక్కువ ఇస్తాడు. పిసినితనంగా ఎవరు కూడా లేరండి గ్రంథంలో. దేవుని ఇంటి పట్ల నీకున్న ఆసక్తి ఏంటి? ప్రజెంట్గా దేవుని ఇంటి పట్ల నీకే ఆసక్తి లేకపోతే నీ పట్ల ఆయనకి ఎందుకు ఆసక్తి ఉంటుంది? మీకు అర్థమైన పాయింట్. నరుడు ఏదైతే విత్తుతాడో అదే పంటను కోతాడు. మా మిసెస్కి ఎల్ఐసి డబ్బులు వస్తే వాళ్ళ నానమ్మ ఇచ్చింది. చేతుకు గాజులు కొనుక్కోమ్మా అని ₹1,00,000 ఇచ్చింది వాళ్ళ నానమ్మ. చేతికి లేవు ఇప్పుడు వాస్తవంగా అవి గాజులు. ఆ ₹1,00,000 నాకు ఇచ్చేసి గోడలు మొత్తం కంప్లీట్ చేయని చెప్పేస్తాను. ఈ అడ్డ వరకు కూడా నేను ఆమెకి ఇవ్వలే. ఆ డబ్బులు లేవు, గాజులు లేవు, మనం ఏం చేయలేము. త్యాగం చేసేసింది. వాళ్ళ నాన్నమ్మ చనిపోయింది. నేను ఎన్నో డబ్బులు పెట్టేశాను. ఏమన్నా దేవుని పిల్లలు అర్థం చేసుకోండి. దేవుని ఇంటి పట్ల ఆసక్తి ఉండాలి. ఆసక్తి, చరిత్ర ఉండాలి. మనకంటూ ఒక చరిత్ర. దేవుడి కొరకు దేవుడు ఇంత చేశాడు కదా, మరి నేను దేవుడి కొరకు ఏం చేశా చెప్పుకునే చరిత్ర ఉండాలి. చరిత్రలో మనకంటూ కొన్ని పేజీలు ఉండాలి. నేను ఈరోజు స్విచ్ ఆఫ్ అయిపోయినా కూడా యూట్యూబ్లో నా సబ్జెక్ట్ ఉండాలి, చరిత్రలో కొన్ని పేజీలు ఉండాలని అప్లోడ్ చేస్తాను నేను. ఎవడి విద్యను వాడు గుమ్మరించాలి, కొంత పని ఉండాలి.
దేవుడి కొరకు ఇచ్చింది ఉండాలి. ఏది మరి మనం ఇచ్చింది? కొంతమంది మీలో కొంతమంది ఫ్యాన్లు ఇచ్చారు, కొంతమంది వాచ్ ఇచ్చారు, రకరకాలుగా సహకరించిన వాళ్ళు ఉన్నారు, ఆ లైట్స్ ఇచ్చిన వారు ఉన్నారు. యేసుబాబు లాంటి వాళ్ళు ఫ్లెక్సీలు లైట్లకి, మరి స్వాతి, అలాగే మన జ్యోతి వాళ్ళు, రవీంద్ర వాళ్ళు, వాళ్ళ వంతుగా వాళ్ళు సహకరించారు. కుర్చీలు కొనేటప్పుడు మిగతా విషయాలు సహకరించకుండా వస్తున్నారు. రమ్య వాళ్ళు, సమాధాన సిస్టర్ గారు, అట్లా అనేక మంది అనేక రకాలుగా సహకరించిన వారు ఉన్నారు. ఇక్కడ మనం పొందుకున్నప్పుడు అన్ని ఓపెన్గా చెప్పాలి. మీకు ఒక డౌట్ రావచ్చు, కుడి చేతితో చేసింది ఎడం చేతి కూడా తలవకూడదు కదా బ్రదరు? అవును, అది బైబిల్లో ఉంది. మరి దేవుడు ఏమని తెలుసా? సీక్రెట్గా నీ చెవిలో చెప్పింది మిద్దెల మీదకి వెళ్ళి చెప్పని చెప్పేసి అంటాడు. దాని సంగతి ఏంటి? మందిరము పట్ల మనకి ఆసక్తి ఉండాలి, దేవుని ఇంటి పట్ల ఆసక్తి ఉండాలి. దావీదుకున్న ఆసక్తి ఏంటండి? తనకున్నదంతా కూడా దేవుడికి ఇవ్వాలి, దేవుడు మందిరాన్ని చూడాలి, దేవుడి ఇల్లు ఘనంగా కనపడాలి, ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందాలి అని అనుకున్నాడు. అది ఆయనకున్న ఆసక్తి. అది మోషే డిఫరెంట్ ఆసక్తి, దావీదుకు డిఫరెంట్ ఆసక్తి. రైట్. యేసుక్రీస్తుల వారి గురించి మనం ఆలోచిద్దాం. అతని టైంలో కూడా మందిరం ఉంది, అంటే దేవుడి యొక్క ఇల్లు ఉంది. ఆ ఇంటి పట్ల అతనికి ఉన్నటువంటి ఆసక్తి ఏంటిది చూద్దాం. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయంలోకి వెళ్దాము. కీర్తన గ్రంథము 69వ అధ్యాయము. దయచేసి అందరు తీయాలండి. ఏడు నుంచి 9 వరకు నేను చదువుతున్నా చూడండి. కీర్తనల గ్రంథము 69 7 నుంచి 9. నీ నిమిత్తము నేను నిందనొందిన వాడనైతిని, నీ నిమిత్తము సిగ్గు నామకమును కప్పెను. నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతిని. నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి తండ్రి అంటున్నాడు. 9లో నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అంటున్నాడు. ఎవరు? యేసుక్రీస్తుల వారు. యేసుక్రీస్తుల వారు అప్పుడు పుట్టలే ప్రవచనం. ఇది ప్రవచనం. ప్రేమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఏమంటాడు తెలుసా? యేసు నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది. నీ ఇంటి పట్ల నాకు ఆసక్తి ఉంది, ఒక ఆసక్తి. ఆ ఆసక్తి నన్ను ప్రశాంతంగా ఉండనేటలే, నన్ను భక్షిస్తుంది అంటున్నాడు. భక్షించడం అంటే నన్ను తినేస్తుంది. ఏమండి, ఆసక్తి తినేస్తుందా? యేసును తింటుందట ఆ ఆసక్తి. దేవుని ఇంటిని కూర్చిన ఆసక్తి, యేసుకు ఉన్న ఆసక్తి ఆయన్ని భక్షిస్తుందట. అంటే అంత తీవ్రంగా ఉందండి ఆయన ఇంటి మీద ఈయనకు ఆసక్తి. ఏంటి అని ఆలోచిస్తే ప్రియులారా, చూద్దాం. యోహాను సువార్తకి వెళ్దాం. 2వ అధ్యాయము. యోహాను సువార్త 2వ అధ్యాయము 13 కానించి. యేసు పుట్టాడు, పెరిగాడు, సేవ ప్రారంభిస్తున్నాడు. యూదుల పండగ వచ్చేసింది, పస్కా పండగ. యూదుల పస్కా పండగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలోనంటే దేవుడి యొక్క ఇంటిలో ఎడ్లను, గొర్రెలను, పావురములను, అమ్మువారును, మూకలు మార్చువారును కూర్చుండుట చూచి. దేవుని ఇంట్లో ఎవడెవడు కూర్చుండట అండి? ఏం పని మీద కూర్చున్నారట? దేవుని మహిమపరిచే పని మీదనా? దేవుని ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? కుటీర పరిశ్రమను ఏర్పాటు చేశారు, అంతే కదా? ఏం పని చేస్తున్నారు వాళ్ళు? ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్ముతున్నారు. వారు
అమ్మువారును రోకలు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్ళతో కొరడాలు చేసి, ఎవడో కొరడా చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి కొరడాలు కొనుక్కొని రాలే, ఆయన కూర్చొని కొరడాలే చేస్తున్నాడు. తెలుసా మీకు కొరడాలంటే? కొరడాల గురించి తెలుసా అండి? కొరడాలతోటి కొడతారండి. ప్రియులారా చూడండి, యేసుక్రీస్తు వారు పేంతున్నాడు, ఇక్కడ కొరడాలు పేంతున్నాడు. త్రాళ్ళతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నింటినీ దేవాలయంలో నుండి తోలివేసి, రోకలు మార్చు వారి రోకలు చల్లివేసి, వారి బల్లాలు పడదోసి, పౌరములు అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకుని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడని చెప్పెను. ఆయన శిష్యులు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదని రాయబడినట్లు జ్ఞాపకం చేసుకొని, కీర్తన గ్రంథంలో రాయబడ్డది వాళ్ళు ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని రాయబడ్డ దాని ప్రకారంగా ఆయన ఇక్కడ ప్రవర్తిస్తున్నాడు. మందిరం విషయంలో ఈయన కరెక్ట్గా ఉంటున్నాడు. మందిరంలో ఎలాంటి వ్యాపారం జరగకూడదని, దేవుని యొక్క ఇల్లు ప్రశాంతంగా పవిత్రంగా ఉండాలని యేసు కోరుతున్నాడు కనుకనే ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాడని శిష్యులు గ్రహించారు. దేవుని మందిరంలో ఏం జరగాలండి? చందు ఏం జరగాలి నాన్న? ఆరాధన జరగాలి. మరి ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం వ్యాపారము? పండితపురం సంత పోయారా మీరు? కొరివి సంతకి వెళ్ళారా? సంతలో ఏముంటాయి? గొర్రెలు, ఎడ్లు, అవి, ఆ మేకలు, అన్నీ ఇదే సంతం తీసుకొచ్చేసి మందిరంలో పెడతారండి ఎవడన్నా? ఎంత దారుణం అండి, ఎంత బాధాకరమైన విషయం. దేవుని ఇంటిలో సంత, దేవుని ఇంటిలో వ్యాపారాలు జరగచ్చా? కొన్ని చర్చిలలో ఏం జరుగుతుందో తెలుసా అండి? చర్చికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వస్తారు. చర్చిలో ఉండేటువంటి వారికి వ్యాపారాలు చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. మీకు అర్థమవుతుందా? చర్చి మెంబర్స్ తోటి వ్యాపారాలు. చర్చికి వెళ్తే ఏమైనా వ్యాపారం జరిగిద్దా జరగదా, బిజినెస్ చేసుకోవచ్చు, మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు అని అనుకునే వాళ్ళు ఉంటారు. తెలుసా మీకు ఆ విషయం? అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నారా? మత శాఖలలో మొత్తం ఇదేనండి. వాళ్ళ వ్యాపారాలు మొత్తం కూర్చొని మాట్లాడటమే. ఆరాధన అయిపోయిన తర్వాత వాళ్ళు బయట చేసే వ్యాపారాల గురించి అంతా అక్కడ కూర్చొని మాట్లాడటమే. దేవుని ఇంటిలో అలాంటి వ్యాపారాలకు సంబంధించిన విషయాలు మాట్లాడవచ్చు అండి? వడ్డీలకు ఇస్తాం, అవి ఇస్తాం, ఈ ఇస్తాం, ఇదే బిజినెస్ కాన్సెప్ట్ మాట్లాడవచ్చా? ఎంత దారుణం అండి. ఎవరిని ఆలోచించారా? మత శాఖలు మొత్తం ఇదే పరిస్థితి అండి. మొత్తం బిజినెస్. సేమ్ సిచ్యువేషన్ అండి. యేసు టైంలో బీపీ పెరిగిపోయిందండి. ఎవరికి? యేసుకి. ఏం చేశాడు? చెంప మీద కొట్టలే, కొరడాలు చేసేసి మంచిగా అల్లి ఒక రౌడీ సీటర్ లెక్కన ప్రవర్తించాడు. యేసు జీవిత కాలంలో ఎప్పుడు కూడా అలాగ కోపడలేదు తెలుసా? టేబుల్ ఎత్తేయటము, మేకలు కట్టిన తాళ్ళు ఇప్పేయటము, మొత్తం తోలివేయడం, చికాకు చేసి పడేసిండండి. మరి ఆయన కరుణామయుడేంగా ఎందుకు కొరడామయుడయ్యాడు? కొరడా ఎందుకు పెట్టాడు? తేడా వచ్చింది కనుక. కాబట్టి కరుణ చూపించినప్పుడు కరుణ చూపించాలి, తేడా వస్తే కొరడ కూడా. దేవుని ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షిస్తుంది, నన్ను తినేస్తుంది. నీ కళ్ళ ముందు జరుగుతున్నా కూడా నువ్వు చూస్తున్నావు అలాగే ఉన్నదని చెప్పి అది భక్షిస్తుంది కనుక ఇక తప్పలేదు యేసుకి. దేవుని ఇంటిని పరిశుద్ధంగా చూడాలి, ఉంచాలని చెప్పేసి ఉంచాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, అర్థమవుతుందా? కాబట్టి దేవుని ఇంటిని కూర్చున్న ఆసక్తి యేసుకి ఎలాగుంది? యేసుని గురించి చూసాం. దేవుని ఇంటి పట్ల యేసుకున్న ఆసక్తి ఏంటిది? దేవుని మందిరంలో వ్యాపారాలు చేయకూడదు. అది నీటిగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, అద్భుతంగా ఉండాలి, ఆరాధనకే నిలయముగా ఉండాలి.
దేవుడు నామం గణపరచబడాలి, దేవుడు నామం మహిమపరచబడాలి. ఎలాంటి ఫెల్యూట్ అనేది దేవుని మందిరంలో ఉండకూడదు, దేవుని ఇంటిలో ఉండకూడదు. దేవుడి మందిరం పవిత్రమైనది. దేవుడి మందిరంలో దేవుడు ఉంటాడు. ఆయన్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలన్నది యేసు యొక్క కాన్సెప్ట్. దాంట్లో ఎలాంటి ఎర్రర్స్ ఉండకూడదు. నేనది తానున్నంత వరకు అలాగా మందిరాన్ని చూసుకుని ప్రేమైనటువంటి వారు రాజా. దేవుని ఇంటిని గురించి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆసక్తి ఉంది. మోసేకున్న ఆసక్తి ఏంటో మనం చూసాం, దావీదుకున్న ఆసక్తి ఏంటో మనం చూసాం, యేసుకున్న ఆసక్తి ఏంటో మనం చూసాం. ఇంకా చెప్పాలంటే చాలా మంది ఉన్నారు. కొత్త నిబంధనలో పౌలు గారి గురించి కూడా మనం ఆలోచించవచ్చు. నాకు దుఃఖం మీద దుఃఖం, వేదన మీద వేదనలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తున్నాయి. లాస్ట్కి కపట సహోదరుల వల్ల ఆపదలు వస్తున్నాయి, అనేకమైన ఇబ్బందులు వస్తున్నాయి. ముఖ్యంగా ఇవన్నీ పక్కకు పెట్టేస్తే సంఘములను కూర్చున్నటువంటి విచారణ, బాధ నాకు ఎక్కువ ఉంది, సంఘం పట్ల ఆసక్తి నాకు ఎక్కువ ఉంది, అది నేను తీర్చేది ఎప్పుడు అని చెప్పేసి అంటాడు. పిల్లరా, కొరింథీయులకు పత్రిక రాస్తూ సంఘం పట్ల చాలా ఆసక్తి ఉంది పౌలు గారికి. అంటే దేవుడి యొక్క ఇంటి పట్ల ఆసక్తి ఉంది కాబట్టి తాను ఏం చేసినట్టు ఆసియా ఖండం అందంతటా తిరిగి దేవుడి యొక్క ఇళ్ళని ఎస్టాబ్లిష్మెంట్ చేయగలిగాడు. బైబిల్లో మీరు ఎవరైనా ఆలోచించండి అండి, ఎవరైనా మీరు చూడండి, దేవుని ఇంటి పట్ల ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆసక్తి ఉన్నది. ప్రశ్న ఏంటి? ప్రశ్న ఎన్ని పరిశీలించిన తర్వాత నీకు నాకు మనందరికీ దేవుని ఇంటిని కూర్చున్నటువంటి ఆసక్తి ఏమున్నది? మనం కూడా దేవుని ఇంట్లో ఉంటున్నాంగా, దేవుని బిడ్డలుగా ఉంటున్నాం కదా, ఆయన ఇల్లు సంఘం కదా. ఈ సంఘం పట్ల నీకున్న ఆసక్తి ఏంటిది? మాకేంది ఆసక్తి, మాకెందుకు ఉంటుంది, సేవకులైనటువంటి మీకే ఉంటుంది అంటారా ఏంటి? నాకున్న ఆసక్తి ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, మీరు చూస్తూనే ఉంటారు. నాకున్న ఆసక్తితో ఏ ఏ కార్యక్రమాలు చేస్తున్నానో ఫ్రమ్ ద బిగినింగ్, నాకున్న ఆసక్తిని బట్టి నేను చేసే పనులు చేస్తున్నాను. వాట్ అబౌట్ యూ? మీ పరిస్థితి ఏంటిది? మీకు ఆసక్తి ఉంటే ఏ విషయంలో ఆసక్తి కనపరుస్తున్నారు? పాటలు పాడుతున్నారా? ఈ ఇంటిని అద్భుతంగా తీర్చిదిద్దటం కొరకు డబ్బులు ఏమైనా ఇస్తున్నారా? సేవ జరిగిస్తున్నారా? క్షేమంగా ఈ ఇల్లు వృద్ధి నొందాలని ఇంకా ఏం చేస్తున్నారు? దేవుని ఇంటి పట్ల నీకున్న ఆసక్తి ఏంటిది? బైబిల్ ఏమంటుంది తెలుసా? ఫిలిప్పీ పత్రిక 2:13-23 అందరూ తమ సొంత కార్యక్రమంలో చూసుకొనిస్తున్నారు, కానీ దేవుని యొక్క ఇంటిని గురించి ఎవరో ఆసక్తి చూపిస్తుందని చెప్పేసి అంటున్నారు. దేవుని ఇంటిని గురించి ఆసక్తి మనం చూపించకపోతే మన గురించి దేవుడు ఏం ఆసక్తి చూపిస్తాడండి? ఆయన ఇంటి గురించే నువ్వు పట్టించుకోవట్లే. ఆ ఇంటిని మంచి డెకరేట్ చేయాలని, శుద్ధిగా శుభ్రంగా ఉంచాలని, డెకరేట్ చేయాలని, లైట్ వెలిగించాలని, ఊకాలని, ఏమండి చక్కగా దాన్ని తీర్చిదిద్దాలని ఆసక్తి నీకే ఉండలేదు. మరి నీ పట్ల పరమ తండ్రికి ఎలాగుంటుంది? అన్నీ ఇన్కమింగ్ అయినా లేకపోతే అవుట్గోయింగ్ ఉండాలా? మీరు అర్థం చేసుకోండి. దేవుడే మన గురించి ఆలోచించాలి, కానీ మనం దేవుని గురించి ఆలోచించదు. ఎంతవరకు కరెక్ట్ ప్రేమన దేవుని బిడ్డలారా ఒక్కసారి అర్థం చేసుకోండి. ఆసక్తి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. రోమపత్రిక 12:11 చూసుకొని ముగించుకున్నాం. రోమపత్రిక 12:11 రోమపత్రిక 12:11 ఆసక్తి విషయంలో మీరు మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించండి. ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దట. మాంద్యులు అంటే మందబుద్ధి. దేవుని ఇంటి విషయంలో, ఆసక్తి విషయంలో మనం మాంద్యులు కావద్దట.
ఆసక్తిని డెవలప్ చేయాలి. మనకున్న ఆసక్తిని బట్టి దేవుని ఇంటిని డెవలప్ చేయాలి. ఎప్పటి వరకు? మనం చనిపోయేంత వరకు, యేసుక్రీస్తుల వారు వచ్చేంత వరకు దేవుని ఇల్లుగా పిలువబడుతున్న సంఘం పట్ల నీ వంతుగా నువ్వు కాన్సన్ట్రేషన్ చేయాలి. నీ ధర్మాన్ని నువ్వు నెరవేర్చాలి. దేవుని ఇంటిని డెవలప్ చేయాలనుకున్నప్పుడు నీ వంతుగా ఒక ఆత్మను రక్షించాలి, ఒక వ్యక్తిని తీసుకొని రావాలి. ఎప్పుడు వచ్చినా మనమేనా? ఎవరిని తీసుకొని రావట్లేదా? ఇది ఎలాగ డెవలప్ అయితే? ఈ ఇల్లు ఎలాగ ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయింది? ఎలాగ ఉన్న ఎదగబడుతుంది? ఒకసారి ఆలోచిద్దాం ప్రియులారా. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆసక్తి ఉంది, ఉండాలి. చూసాం మనం. నీకు నాకు ఉన్నటువంటి ఆసక్తి ఏంటిది? ఇక ఉదయకాల సమయంలో ఆలోచించి మన ఆసక్తిని కార్యరూపేణ కార్యాన్ని జరిగిద్దాం. క్రియలు లేని ఆసక్తి, విశ్వాసము వ్యర్థం. కాబట్టి దేవుని ఇంటిని గుర్చిన ఆసక్తి మనము కలిగి ఉందాము. బైబిల్ అనేక మంది కలిగి ఉన్నారు, చనిపోయారు, పరదేశికి వెళ్ళారు. మనం కూడా మన మృత్యు తర్వాత పరదేశికి వెళ్దాం. వెళ్ళడానికి ముందు భూమి మీద బ్రతుకున్నప్పుడే ఇంటిని గురించి 100కి 200% ఆసక్తి కలిగి ఉందాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. మీ అందరికీ వందనములు.